హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఈ వారమంతా మనం పోర్చుగీస్కి సంబంధించిన డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆ డిషెస్ని వండుకోబోతున్నాము. మనకు ఇక్కడ చూసినట్లయితే కేరళ గోవన్ స్టైల్ డిషెస్ ఏవైతే ఉంటాయో ఆ వంటలు, ఆ రుచులు ఏవైతే ఉంటాయో కొద్దిగా ఈ పోర్చుగీస్కి రిజంబుల్ అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎక్కువ కాలం గోవా ఈ కంట్రీస్ని పాలించారు కూడా కదా, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా చూసినట్లయితే ఫ్రెంచు, ఇలాగే చూసినట్లయితే మెడిటేరియను, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ పోర్చుగీస్ స్టైల్లో కనిపిస్తూ ఉంటాయి. బోల్డ్ అన్ని కారాలు, బోల్డ్ అన్ని మసాలాలు వీళ్ళు వాడుతూ ఉంటారు. బోల్డ్ అని ఉపోద్ఘాతం ఇచ్చేసాం కదా. ఎనీవే, వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి పోర్చుగీస్ వీక్. ఈ పోర్చుగీస్ వీక్లో మొదటగా మనం ఒక చక్కటి సీ ఫుడ్ ఐటమ్ని తయారు చేసుకోబోతున్నాం. అందరికీ కూడా ప్రాన్స్ అంటే బాగా ఇష్టం కదా, అలాంటి ఐటమ్ని మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే పోర్చుగీస్ గ్రిల్డ్ ష్రింప్ విత్ గార్లిక్. ఈ పోర్చుగీస్ గ్రిల్డ్ ష్రింప్ విత్ గార్లిక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో స్కీవింగ్ చేసుకోవడానికి అంటే సీకుల్లాగా కుచ్చి కాల్చుకోవడానికి ఈ విధంగా స్కీవర్స్ ఒక 2 కావాలి. అలాగే ష్రింప్ కావాలి. ష్రింప్ అంటే రొయ్యలు అనమాట. కొద్దిగా పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది. ఇట్లా క్లీన్ చేసుకున్న రొయ్యలు, నిమ్మకాయ చెక్క, కారపొడి, థైమ్, పచ్చిది దొరికితే పచ్చిది వాడుకోవచ్చు, ఎండుది కావాలన్నా కూడా ఎండు థైమ్ వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, ఇంకా బెల్ పెప్పర్ కొద్దిగా. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్లేవర్ అంతా కూడా గార్లిక్ తోటే వస్తుంది కాబట్టి గార్లిక్ని మనం కొద్దిగా ఎక్కువ మోతాదులో వాడుకుంటాం ఇక్కడ. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఏంటంటే స్కీవర్స్ ఎప్పుడు కూడా మనం బోల్డ్ని స్కీవర్స్ చేసుకుంటూ ఉంటాము. అందులో పడే ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ వేరియేషన్స్ తోటే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ మారిపోతూ ఉంటాయి. అదే క్రమంలోనే ఇప్పుడు మనం చేసుకోబోయేది కూడా. బోల్డెన్ స్కీవర్స్ మనము మిడిల్ ఈస్టర్న్ స్టైల్లో చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు తయారు చేసాం కదా, అవన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సేమ్ స్కీవర్ని మనం ఇక్కడ కూడా తయారు చేస్తుంటాం, కానీ వచ్చే డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో పడే ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్లనే ఆ తేడా తెలుస్తుంది. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం. కొద్దిగా ఎక్కువ మొత్తంలో గార్లిక్కే వేసుకుంటున్నాం కదా, ఎందుకంటే మనం దీని పేరులోనే గార్లిక్ అని మెన్షన్ చేశాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువ తగలాలి. అందుకని ఇంత బోల్డ్ అంత గార్లిక్ వేస్తున్నాం. ఓకే, గార్లిక్ వీటన్నింటినీ ఒక బౌల్లో తీసేసుకొని చక్కటి మ్యారినేట్ తయారు చేసుకోవాలి. ఆ మ్యారినేట్ తయారు చేసుకున్న తర్వాత వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఇందులోనే పెడుతున్నాను. పాప్రికా పౌడర్, చిల్లీ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాప్రికా పౌడర్ వాడుతున్నాను. థైమ్ మన దగ్గర ఫ్రెష్ థైమ్ ఉందనుకోండి, ఫ్రెష్ థైమ్ కట్ చేసి చాప్ చేసి వేసుకోవచ్చు. మిక్సీకి కొద్దిగా లూజ్గా లేదు, వాటరీగా ఉండాలి అంటే లిక్విడీగా ఉండాలి అనుకున్నట్లయితే కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. డ్రై అయిపోయింది కదా, పెప్పర్ పౌడర్ వేసేసరికి ఆ తడి మొత్తం లాగేసుకుంది, అందుకని ఆయిల్ యాడ్ చేస్తాం. అండ్ కొద్దిగా సాల్ట్. పెప్పర్ వేయట్లేదు ఇంకా, ఎందుకంటే బోల్డ్ అంతా పాప్రికా వేసాం కదా, అందుకని. ఇప్పుడు ప్రాన్స్ ఇందులో వేసి మ్యారినేట్ చేసుకుంటాం. కొద్దిగా అలా మ్యారినేట్ అవుతుంది. ఈలోపు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటాం. క్యాప్సికమ్ సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను. రీజన్ ఏంటంటే ష్రింప్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ కంటే ఎక్కువ అయిపోతే ష్రింప్ పెనముకు తగిలి కాలడం మానేస్తుంది. అందుకని కాస్త చిన్నగా కట్ చేసుకుంటాం. పనిలో పని ఇవి కోసుకునే లోపు స్టవ్ కూడా వేడి అవుతుంది అనుకుంటే స్టవ్ని కూడా వేడి చేసి పెట్టుకోవచ్చు.
అలాగే పెనం కూడా పెట్టేసుకున్నామంటే వేడవుతూ ఉంటుంది కదా, అందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. వీటిని కూడా దీంట్లో వేసి ఆ మ్యారినేడ్ కలిసే విధంగా చేసుకుంటాం. లాస్ట్ వెళ్ళిపోతున్నాను, చేయి పెట్టేశాను. సో ఈ స్కీవర్ స్టిక్స్ని కొద్దిగా తడి చేసుకుంటే ఈజీగా మనం అప్లై చేయడానికి ఉంటుంది, స్క్యూ చేసుకోవడానికి. కానీ కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా, ఎలాగో స్ట్రైట్గా ఇవి నిలబడవు కాబట్టి ఆ ఉన్న షేప్లోనే ఈ విధంగా పెట్టేసుకోండి. అయిపోయింది కదా, ఇక్కడ పెనం కూడా వేడిగా అయిపోయింది. చక్కగా ఈ స్కీవర్స్ని తీసుకెళ్ళి పెనంలో పెట్టారు. నీట్గా ఫ్రై అవుతున్నాయి చాలా చక్కగా. వీటిని ఎప్పుడైనా మీరు గ్రిల్ మీద ఇట్లాగా బొగ్గుల మీద కాల్చుకోవాలన్నా కూడా కాల్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇవన్నీ కాలిన తర్వాత మిగిలిపోయిన ఈ గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి కదా మ్యారినేడు, దీన్ని కూడా కనుక దీంట్లోనే వేసేసుకున్నట్లయితే ఫ్రై అయిపోతుంది. ఆ జ్యూసెస్ అన్నీ కూడా ఆయిల్లో వెళ్ళి ఆ ఆయిల్తో పాటు దానికి ఫ్రై అవుతాయి, మీట్కి పడుతుంది. దాంతోపాటుగానే ఆ గార్లిక్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై అయిన తర్వాత తీసుకొని మనం గార్నిషింగ్ కూడా వాడుకోవచ్చు కావాలంటే. కొద్దిగా కాలాలంటే మనకు తెలిసిన విషయమే కదా, సీ ఫుడ్ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. వైట్ మీట్స్ ఏవైనా కూడా కొద్దిగా కుక్ అయినా కూడా రెడీ అయిపోతాయి. సో ఇంకాస్త కుక్ అయిన తర్వాత తీసేసి డైరెక్ట్ ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపించాను. ఉన్నాయి కదా చూడ్డానికి. చాలా చక్కగా ఉంది కదా, మొత్తం అయినా తినేస్తాం. నైస్, బాగుందండి. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే, నేనేమో నెక్స్ట్ డిష్ కోసం రెసిపీ రెడీ చేసుకుంటాను, అలాగే ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్ తినేసాం కదా, ఇప్పుడు కూడా మరో చక్కటి డిష్ని మనం తయారు చేసుకోబోతున్నాము. చాలా అద్భుతంగా ఉండే చికెన్ ఐటమ్ అనమాట. నిజానికి ఇది స్నాక్ లాగా ఉంటుంది, కొద్దిగా తడి తడిగా కూడా ఉంటుంది. కావాలంటే ఏదైనా బ్రెడ్స్లో కూడా మనం అకంప్లిమెంట్ కింద తీసుకోవచ్చు, బట్ స్నాక్గానే చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే బ్రైజ్డ్ చికెన్ విత్ క్యాబేజ్. ఈ బ్రైజ్డ్ చికెన్ విత్ క్యాబేజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్ తీసుకున్నాం, క్యారెట్, లెమన్, టొమాటో, టొమాటో సాస్, మస్టర్డ్ సాస్, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, గ్రీన్ యాపిల్, క్యాబేజ్. ఈ ముక్కలన్నీ కూడా చూసుకున్నాం కదా. యూజువల్లీ వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా ఈ పోలాండ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటిని పికిల్డ్ క్యాబేజ్ తోటి తయారు చేసుకుంటారు. పికిల్డ్ క్యాబేజ్ తెలుసు కదా, ఆల్రెడీ ఊరబెట్టుంటారనమాట ఆ విధంగా. కాకపోతే మన దగ్గర అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, మనం దాన్ని ఎక్కువ ఇష్టపడం కాబట్టి కొద్దిగా పుల్లటి పదార్థాలన్నీ కూడా నిమ్మకాయ, అలాగే టొమాటో సాసు ఇవన్నీ యాడ్ చేసి ఆ పులుపును మనమే తీసుకొస్తున్నాము. అక్కడ కొద్దిగా మాడిఫై చేసి మనకు వస్తుంది అనమాట. సో ఫాలో అవుతూనండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఫాలో. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. బ్రైజింగ్ అంటే మనం ఇదివరకే చూసాము, 2 టైప్స్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్, అంటే 2 స్టేజెస్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది దాంట్లో. ఒకసారి ఏమో చికెన్ని వేసుకొని ఫస్ట్ కలర్ వచ్చే విధంగా ఫస్ట్ సాటే చేసుకుంటాము, తర్వాత సాస్లో వేసి కుక్ చేస్తాం. ఇది బ్రైజింగ్ ప్రాసెస్ ఉంటుంది.
అందుకని ఫస్ట్ చికెన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. దీనికి మ్యారినేషను, ఫ్లేవరింగ్స్ వగేరాలు ఏం అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని డైరెక్ట్గా సాస్లోకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అది ఫ్రై అవుతూ ఉంటే ఆ ఫ్రై అయ్యే క్రమంలో మనం మిగిలిన కటింగ్స్, చాపింగ్స్ అన్నీ కూడా కట్ చేయాల్సినవి ఏవి ఉన్నాయి. ఆనియన్ ఉంది, యాపిల్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్లో కట్ చేసుకోవాలి. ఇవైతే చాప్, ఆనియన్ అయితే చాప్ చేసుకుంటున్నాం. సో యూజువల్లీ ఏంటంటే మనము కూరలు ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగానే డిఫరెంట్ కంట్రీస్లో ఈ స్ట్యూస్ అని ఇట్లాంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ బ్రైజింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. బ్రెడ్స్లోకి ఎక్కువ మంది దీన్ని అకంపనిమెంట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, అదే విధంగానే. లేదంటే డైరెక్ట్గా చికెన్ కూడా తింటారనమాట. మనం ఇదివరకు డిష్లో చేసేటప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, చాలా వరకు ఈ కంట్రీస్లో వీళ్ళంతా ఏంటంటే మనం ఎలాగైతే రైస్ పెట్టుకొని రైస్తో పాటు కూరలు కలుపుకుంటామో అలా కాకుండా డైరెక్ట్ మీటే వీళ్ళు మెయిన్ ఫుడ్ కింద తినేస్తూ ఉంటారు. పక్క నుంచి కొద్దిగా కార్బ్స్ ఇలాంటి వాటి కోసం ఏం చేస్తారంటే సూప్ లాంటివి తయారు చేసుకుంటారు, లేకపోతే స్టార్చ్ లాంటివి తయారు చేసుకుంటారు. దాన్ని సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫ్రై అవుతుంది, అవనిద్దాం. అలాగే వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్? టొమాటో కట్ చేసుకోవాలి. అయితే కటింగ్ ప్రాసెస్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి పనిలో పని ఈ పని కూడా వేడైపోతే 1 by 1 దీంట్లో కూడా గ్రిల్ చేసేసుకోవచ్చు. టొమాటోని బాగా చిన్నగా కట్ చేసుకుంటున్నాము, చిన్న సైజులో. రీజన్ ఏంటంటే పుల్లగా ఉండాలి, అందుకనే సీడ్స్ కూడా రిమూవ్ చేయట్లేదు. ఆ పులుపు రావాలి కాబట్టి మనకు ఆ జ్యూస్ కానీ ఆ గుజ్జు కానీ ఉంటేనే ఎక్కువ పుల్లదనం తగులుతూ ఉంటుంది కాబట్టి అలాగే ఉంచేసాం. ఈ పని కూడా వేడైపోయింది. నా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఫ్రై చేస్తాం. హాట్ టు సాఫ్ట్ యాజ్ యూజువల్. ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకుంటాము. ఆనియన్ తర్వాత క్యారెట్ వగేరాలు వేసేసుకున్నాం. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నా. కొద్దిగా ఆనియన్ సాటే అయిన తర్వాత క్యారెట్. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, మొత్తం అంతా రెడీగా వచ్చేస్తుంది కదా, ఆ విధంగా వచ్చేస్తే సరిపోతుంది మనకి. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసేది. అలాగే క్యాబేజ్ని జూలియన్స్ లా కట్ చేసుకోవాలి, మరీ పొడవుగా కాకుండా కొద్దిగా చిన్న ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి.
ఒక్కటి మిగిలింది. యాపిల్ లాస్ట్లోనే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని ఎక్కువ ఫ్రై చేయము. సీజనింగ్ కూడా అయిన తర్వాత వేసి దించుకోవడమే. ఈ గ్రీన్ యాపిల్ చూస్తే ఒకటి గుర్తొచ్చింది. గ్రీన్ యాపిల్ని చాలా వరకు ఈ ఎయిర్ సిక్నెస్ కానీ, కార్ సిక్నెస్లు కానీ, లేకపోతే సీ సిక్నెస్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి కొంతమందికి. అంటే కడుపులో తిప్పినట్లు అయ్యి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కార్లో వెళ్ళేటప్పుడు, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు, కొంతమందికి షిప్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లాగా వాళ్ళు ఈ గ్రీన్ యాపిల్ని యూజ్ చేస్తారు. గ్రీన్ యాపిల్ ఏంటంటే అలాంటి ఫీల్ని తగ్గిస్తుంది అని చెప్పి అంటారు. యూజువల్లీ మనమైతే లెమన్ యూజ్ చేస్తాం, నిమ్మకాయ వాసన చూడడం, గిల్లుకొని కొద్దిగా పిండుకోవడం ఇట్లాంటివి. మా దగ్గర డబ్బు ఉంది, నిమ్మకాయతో ఎందుకు కక్కుర్తి పడాలనుకునే వాళ్ళు గ్రీన్ యాపిల్స్ తింటారు. అలా అనమాట. Now I'm adding cabbage. కట్ ప్రాసెస్ చాలా ఈజీగానే అయిపోతుంది. చూస్తున్నాం కదా, చాలా ఈజీగా 1 by 1 వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ మిగిలినవి అతి కొద్ది ఇంగ్రీడియంట్స్ మాత్రమే. యాపిల్ని కట్ చేసేసుకుందామా? గ్రీన్ యాపిల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కూడా దీన్ని ఎక్కువ కుక్ చేయడం కానీ, సాటే చేయడం కానీ ఇట్లాంటివి ఏం చెయ్యము. తినడానికి బాగుంటుంది, కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటుంది కదా తినడానికి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డిష్లో కూడా పంటి కింద అలా పడుతూ ఉంటే బాగుంటుంది. గ్రీన్ యాపిల్ కూడా కట్ చేసేలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా టొమాటో సాస్ వేసాను అండ్ మస్టర్డ్ సాస్ కూడా వేసాను. గమనించారా, బోల్డ్ అన్ని పుల్లటి ఐటమ్స్ వేస్తున్నాం దీన్ని. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, ఈ క్యాబేజ్ని పుల్లగా ఉండే పికిల్డ్ క్యాబేజ్ తోటి యూజ్ చేసుకుంటారు జనరల్లీ. మనమేమో మామూలు క్యాబేజ్ వాడుతున్నాము, మన దగ్గర అవైలబిలిటీ తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా. సో అలాంటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఆ పులుపుని దీంతో కాంపన్సేట్ చేస్తున్నాం అన్నమాట. టొమాటో సాసు అలాగే మస్టర్డ్ సాసు ఈ రెండు కూడా కొద్దిగా వేగాలి. కొద్దిగా అంత వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మంచి ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయాయి. బ్యూటిఫుల్ మస్టర్డ్ ఫ్లేవర్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. చికెన్ హాఫ్ వరకు మునగాలన్నమాట ఈ వాటర్లో. హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు మాత్రం విపరీతంగా వాటరీగా సూపీగా ఉండకూడదు, అవంతా కూడా డ్రై అయిపోవాలి. కుక్ అవ్వడానికి సరిపోయే విధంగా మునిగే విధంగా పెట్టుకోవాలి. దీనిపైన ఒక మూత కూడా ఉంచేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఆఖరణ బే లీఫ్ కూడా వేస్తున్నాను. బే లీఫ్ని మనం సాటే చేయక్కర్లేదు, ఇందులో చేయట్లేదు. అయిపోయింది. అండ్ సీజనింగ్ కొద్దిగంత ఉప్పు, పెప్పర్ రెండు కూడా వేసేసుకుందాం. ఇంకో విషయం చూసారా, మనం చికెన్లో ఏమాత్రం సీజనింగ్ చేయలేదు, అంటే సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏం వేయలేదు. అన్నీ ఇందులో కుక్ అయిన తర్వాత దీంట్లో ఉన్నవే దానికి పడతాయి అన్నమాట. కాబట్టి ఇందులో కొద్దిగా ఎక్కువ వేస్తాం. ఓకే, ఇది కూడా బాగా వేడైపోయింది కదా, సూప్ కన్సిస్టెన్సీ అలా వచ్చేసింది నీట్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ని ఇందులో పెట్టేసుకుందాం. బ్యూటిఫుల్ కదా, యమ్మీ యమ్. ఇందులో ఇప్పుడు గ్రీన్ యాపిల్ ముక్కలు వేస్తున్నా.
ఫైనలీ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటాం. డన్. స్టవ్ కట్టేసి డైరెక్ట్ ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. మొత్తం అలాగే పీక్కు తినాలన్నట్లుంది ఫైబర్ అంతా కూడా, ఎందుకంటే వింగ్స్ కదా, ఫైబర్ అంతా నీట్గా ఉంటుంది దాంట్లో. బట్ కెమెరా ముందు బాగోదు కదా, డిగ్నిఫైడ్గా ట్రై చేస్తాను. వావ్, చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎంత హెల్దీగా అనిపిస్తుంది సార్ చూస్తుంటేనే, దీంట్లో మసాలాలు అవి ఇవి లేకుండా చాలా సాఫ్ట్గా, ఏంది తింటే ఏమైంది ఇది అన్నట్టు ఉంది తెలుసా, లైట్గా ఉంది. అమేజింగ్. ఎనీవే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.